వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమ మద్యం కేసులో సిట్ నారాయణస్వామిని అరెస్ట్ చేసింది. ఆనాడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆబ్కారీ మినిస్టర్ కూడా. రెండో పక్కన రాజకేశ్వర రెడ్డికి సంబంధించిన 13 కోట్ల రూపాయల ఆస్తులను స్తంభింపజేసింది, సీజ్ చేయబోతా ఉంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నేను ఆనాడు ఎప్పుడో 12 లక్షలకు ఎకరం కొంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు అయింది ఎకరం అని ఆయన అన్న తర్వాత రాజకేశ్వర రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్కి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ 26 ఎకరాల రాజకేశ్వర రెడ్డి పొలం రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం కేసు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అరెస్టు, రాజకేశ్వర రెడ్డి ఆస్తుల సీజ్, వీటి మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. ఎట్టకేలకి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని సిట్ అరెస్ట్ చేసింది. విచారిస్తుంటే నాకేం తెలియదు, అంతా తొండి అంటున్నాడంట. దాన్ని ఎట్లా చూస్తారు? రాజకేశ్వర రెడ్డి 26 ఎకరాల పొలాన్ని సీజ్ చేయబోతోంది సిట్. దాన్ని ఎలా చూస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయల ఆస్తులు విలువ ఉంటుందని చెప్పాడు ఆయన. అదే ప్రాంతంలో ఉంది 26 ఎకరాల పొలం, అంటే సుమారుగా 3,000 కోట్ల రూపాయల ఆస్తి అది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి తొండాటాడిన జగన్మోహన్ రెడ్డి, మరి అదే చెప్పుకోవాలి. నారాయణ స్వామి మాటలు వింటుంటే ఆయనకి ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా అండి, వాట్సాప్లో సిట్ విచారణకు రమ్మని నోటీసులు జారీ చేసింది. నాకు 75 ఏళ్ళు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి వచ్చేది కాదు, మీరే వస్తే నేను సమాధానం చెప్తానని అడిగిన దానికని. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ ఇంట్రాగేషన్ అనమాట. అలానే ఉంది చూస్తుంటే ఈ రోజున. వాట్సాప్ ఇంట్రాగేషన్ చేయమని అడిగాడా? వీడియో కాల్లో కూడా నేను ఇంట్రాగేషన్కి వస్తానని చెప్పి చాలామంది మాట్లాడేది మనం విన్నాం. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా అతనితో పాటు ఉన్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మరి పాపం చాలామందిని అధికార ప్రతినిధుల్ని, లేకపోతే ఇట్లా డిప్యూటీ సీఎంలని అందరినీ కూడా ఏ విధంగా ముంచేశాడు, నిట్ట నిలువున ముంచేశాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. పాపం రాజకేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడిని కాపాడుకుంటున్నాడు కదండి అవినాష్ రెడ్డిని లోపలికి వెళ్ళనీయకుండా. మరి వీళ్ళందరినీ ఎందుకు కాపాడుకోడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వాడుకొని వదిలేసేవాడు జగన్మోహన్ రెడ్డి అని పేరు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజమేననిపిస్తుంది అనిపిస్తుంది ఈ రోజున చూస్తుంటే. తల్లిని చెల్లిని కూడా అలానే చేశాడు, బాబాయిని అయితే ఏకంగా లేపించేశాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మరి వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం, ఒక లెసన్ అనమాట వీళ్ళ జీవితాలకి. ఇంకా నెక్స్ట్ ఏదైనా లైఫ్ ఉందా, బయటకు వస్తారంటే జాగ్రత్తగా బ్రతకాలి అన్నట్లుగా ఉంది ఈ రోజున. రాజకేశ్వర రెడ్డి ఆయన ఆస్తులు ఏ విధంగా జప్తు చేస్తున్నారో చూసాము. దాదాపుగా 13 కోట్ల రూపాయలు, 3 కోట్లేమో బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయంట, మిగతావేమో ల్యాండ్స్ సంబంధించి హైదరాబాద్ శివార్లో ఇష్టానుసారంగా కొనేశారు. 26 ఎకరాలు. మరి అదొక 10 కోట్ల పైనే ఉంటుంది, మొత్తం 13 కోట్లు అంటున్నారు. అంటే ప్రభుత్వం చెప్పడం 13 కోట్లు అంటారు. అవునండి, ప్రభుత్వం. అవునవును, మార్కెట్ విలువ చాలా ఉంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను ఎప్పుడో 12 లక్షల రూపాయలకి ఎకరం కొన్నాను, ఇవాళ 100 కోట్లు ఉంది ఎకరం అన్నాడు ఆయన. ఆయన చెప్పిన లెక్క ప్రకారం వేసుకుని 3,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇంకా నారాయణ స్వామి గారి విషయానికి వస్తే, వాళ్ళ కూతురు అక్కడ తిరుపతిలో ఉంటుంది, పుత్తూరులో ఆయన స్వగృహం ఉంది. 2 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈయన గతంలో ఒక రోజున ఇట్లానే ఇంటర్వ్యూ చేస్తూ పెద్ద వేరే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు, మరి మీరేం చెప్తారు ఈ మద్యం కుంభకోణం గురించి, మీరు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారు కదా, మరి మీరేం వివరణ ఇస్తారంటే, అసలు ఫస్ట్ మీరు మద్యం కుంభకోణం అంటారేంటి అని క్వశ్చన్ చేశాడు. అసలు అది కుంభకోణం కాదంట, అంటే కొట్టేయటం అనాలా, దోపిడీ అనాలా, అంటే మనుషుల్ని ఇష్టానుసారంగా విషమామి చంపేశారు, ఎందుకు చంపేశారు అని అనాలా. అలానే ఉంది ఆయన వైఖరి. అంటే మాట్లాడటానికి, దోచుకోవడానికి వయసు రావడం రాదు, ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే ఈయనకి వయసు అడ్డం వస్తూ ఉంది. అది అందరికి అదొక ఇదైపోయింది. వయసును అడ్డం పెట్టుకొని వీళ్ళు తప్పులు చేసినా కూడా తప్పించుకోవడానికి వయసును అడ్డం పెట్టుకున్నారు. మాటలు అనేటప్పుడు ఇష్టానుసారంగా పెట్టరేకపోయినప్పుడు మాత్రం పెద్దరికం, నేను వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నానా, వయసుకు తగ్గట్లు ప్రవర్తిస్తున్నాను అనేది మాత్రం గుర్తుకు రావట్లేదు. అంటే నారాయణ స్వామి గారు మరి నిజంగా ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రమేయం లేదా, మరి సిట్ అధికారులు రమ్మన్నారు, ఆయనే ఆహ్వానించాడు, అందుకనే వచ్చారు వాళ్ళు. వచ్చేసి మరి ఏంటి పరిస్థితి అంటే, గతంలో మనం విన్నాం, ఎవరంటే విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నా ప్రమేయం లేకుండా నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని. మరి ఆ మాట గుర్తుంటే ఆ మాట అన్నా చెప్పేవాడు, నా సంతకాన్ని ఫోర్జరీ చేసేవారని. మర్చిపోయి ఉంటాడు, ఎందుకంటే రాజకేశ్వర రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా, ఇది కూడా మర్చిపోయి ఉంటాడు. రాజకేశ్వర రెడ్డి ఎవరో తెలియదు, మరి జగన్మోహన్ రెడ్డి అంటే కూడా తెలుసో తెలియదు అంటాడు. ఇప్పుడు తెలియదనే చెప్తాడు.
ఇప్పుడు చెప్తాడు అయితే ఖచ్చితంగా. నాకు వయసు పెరిగిపోయింది, నా మతి భ్రమించిపోయింది, నాకు ఏది గుర్తులేదు, అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరని అడిగిన అడుగుతాడు. ఇక్కడ 5 సంవత్సరాలండి జగన్మోహన్ రెడ్డి అందరినీ మార్చాడు కదా, ఈయన మాత్రం మార్చలేదు. ఈయన్నే కంటిన్యూషన్గా ఉంచేశాడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా. ఎందుకు మారుస్తాడు? మీరు గమనిస్తే మీకు గుర్తుందో లేదో, చిత్తూరులో ఎక్కడ సభ పెట్టారు. ఆ సభ అవును, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ మంత్రులంతా కూర్చుని ఉంటే ఉప ముఖ్యమంత్రి నుంచుని ఉన్నాడు వెనకాల. ఫోటోల కోసం కూర్చోటానికి కూడా అక్కడ కూర్చోలేదు, కూర్చొని వాళ్ళు ఇలా ఆయన మన పిల్లల్ని గోడ కూర్చేయమని పనిష్మెంట్ ఇస్తాను చూడండి, అట్లా కూర్చున్నాడు వాళ్ళ మధ్య. అవును, జస్ట్ అట్లా పొజిషన్ ఇచ్చి కూర్చొని పాపం. అసలు ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? అంటే ఈయనంట ఒకటేనంటండి, జగన్మోహన్ రెడ్డి సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి, దానికి ఎందుకు ఏమిటి ఎలా అని క్వశ్చన్ చేయకూడదు. వీళ్ళు అంటారు కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాని, అలాగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎందుకు అసలు ఉంచాడు ఇన్ని సంవత్సరాలు, అతనే ఎక్సైజ్ శాఖలో ఎందుకు ఉన్నాడు కంటిన్యూ అయ్యాడంటే కారణం ఏమి క్వశ్చన్ చేయడు, ఇచ్చిన చేతిలో పెట్టింది తీసుకొని పక్కెళ్ళిపోతాడు, మరి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు, ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్ లేదు కాబట్టి ఆయన ఉన్నాడు అనేది వినిపిస్తున్నమాట. అదే వాస్తవమే ఉండొచ్చు, సంతకం ఒక ప్యాకెట్. మరి అదే జరుగుతుంది. వీళ్ళు ఇష్టానుసారంగా ఒక విషాన్ని అమ్మి ప్రజల్ని 30,000 మంది ఈరోజు చనిపోవటానికి కారణమయ్యి 30 లక్షల మంది అభాగ్యులుగా పడిపోతే వీళ్ళకి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు, కనీసం నిమ్మక నీరెత్తినట్లుండి మన్ను తిన్న పావుల్లా కూర్చొని పావుల్లా విషం జిమ్మి గతంలో. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి? వీళ్ళు అసలు నిజంగా సమాజంలో తిరగటానికి అర్హత ఉందా వీళ్ళకి? ఇంకా ఈరోజు చెప్తారు కాకమ్మ కబుర్లు, వీళ్ళు మాకు అసలు ఏం తెలియదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు. మిథున్ రెడ్డి అదే మాట మాట్లాడాడు, రాజకేశ్ రెడ్డి అదే మాట మాట్లాడి, ధనుంజయ రెడ్డి, కృష్ణ వాళ్ళు అంటారంట మాకు బెయిల్ ఇస్తే మేము అప్రూవల్గా మారిపోతాం, మేము మాకు బెయిల్ ఇన్ అంటున్నారంట రాజకేశ్ రెడ్డి. వీళ్ళు కోర్టు గట్టిగా చెప్పింది మీరు అప్రూవల్గా మారటానికి బెయిల్ ఇవ్వటానికి సంబంధం లేదు, మీరు మారండి, మారి చెప్పండి, విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి కనిపిస్తున్నాడు కదా నిదర్శనంగా మీరు కూడా మారండి అని చెప్తుంటే అబ్బాయి మాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారంట. అలా ఉండిద్ది. అంటే వీళ్ళు తప్పులు చేయటం, తప్పించుకోవడానికి రకరకాల కథలు అల్లటం. ఈ విధంగా నారాయణ స్వామి గారింట్లో ఈ రోజున నిజంగా ఏమి కీలకమైన ఆధారాలు దొరికినాయి, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటని చూసుకుంటే సర్వం జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పినట్లు ఈయన నడుచుకున్నాడు కాబట్టే, ఆయన చెప్పినట్లు ఈయన సంతకాలు పెట్టాడు కాబట్టే ఈ రోజున మనం విన్నామండి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే వీళ్ళందరూ కూడా అన్ని శాఖల్లో కూడా నియమింపబడ్డారు. ఇప్పుడు డిస్టిలరీస్కి, బ్యావరేజెస్కి ఎండీలుగా ఉన్న వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి డబ్బులు లావాదేవీలు నడిపించాలన్నా. ఈ రోజున చూస్తే మద్యం కుంభకోణంలో ఒక అబ్బాయి కనిపించట్లేదు, చంపేశారా, అతని ద్వారా చాలా కీలక విషయాలు బయటకు రావాల్సి ఉంది అనేది వినిపిస్తుంది. మరి అతను వచ్చేసి మరి ఈ మద్యం కుంభకోణంలో ఏ 40 వరకు ఉన్నారుగా దాంట్లోనే ఒక అబ్బాయి అంటున్నారు, అది చిన్న వయసు అతనిది. మరి అతను మరి కనిపించట్లేదంటే అసలు ఉన్నాడా లేడా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే వీళ్ళు కీలకమైన విషయాలు వాళ్ళ ద్వారా బయటకు వస్తాయి అని అంటే ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడరు. ఆల్రెడీ బాబాయ్ మర్డర్ కేసు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా. మీరు గమనిస్తే సుమారుగా 12 మంది 13 సబ్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు సిట్ అరెస్ట్ చేసి బెయిల్ రాక లోపల ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే దేవుడి దయ వల్ల కోర్టులు మాకు బెయిల్ ఇవ్వకుండా ఉంటే అంతకంటే మాకు ఏం అవసరం లేదు, చాలా అనే మాటలు మాట్లాడుతున్నారంట. ఇండైరెక్ట్ గా రెడ్డి చెప్పాడు కదా, నేను గనక అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే నాకు ఈ రోజే చివరి రోజు అని. ఇప్పుడైనా బెయిల్ తీసుకుని బయటికి వెళ్తే బాబాయ్ లెక్క మా పని కూడా అయిపోతుంది, మా గొడ్డలు ఎక్కడ తయారైనా మాకు తెలియదు, అందుకే బెయిల్ ఇవ్వద్దు బాబు అని వేడుకుంటున్నారంటాడు. మరి అది అంత అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనులు వాళ్ళ కోసం వీళ్ళు ఇంత చేసి కూడా చివరికి ఏదో ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత చేసి ఈ రోజున వీళ్ళ చావు వీళ్ళే కొని తెచ్చుకున్నట్లయింది. ఆఖరి మిథున్ రెడ్డి కూడా భయపడుతున్నాడు బెయిల్కి వెళ్ళడం కోసం. మరి అలా బెయిల్కి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు అతను కూడా. వెళ్తే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు ఏం చేస్తాడో మనకు తెలియదు, మనం నిజాలు ఒప్పుకోవాల్సి వస్తుంది, ఒప్పుకుంటున్నాము, వాస్తవాలు చెప్తున్నామని. బయటికి వెళ్తే వైఎస్ వివేక పరిస్థితి మనకు కూడా వస్తుందని చెప్పి భయపడుతున్నాడు. మన పరిటాల రవి గారి హత్య కేసులో ఏం జరిగిందో చూసాం కదా, అందరూ కూడా ఏ విధంగా ఒక్కొరగా ఎలా చనిపోతూ వచ్చారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మరి నిజంగా భయపడుతున్నారంటే గత చరిత్రను చూసుకుంటే గత చరిత్ర చెప్తుంది వీళ్ళ చరిత్ర ఏమైపోతారో అన్నట్లుగా. కాబట్టి నిజంగానే భయపడి ఉంటారు. నిజంగానే వాళ్ళు బెయిల్కి అప్లై చేయకుండా ప్రశాంతంగా ఏదో ఒక ముద్ద తిన్నా తినకపోయినా ఓ పూట తినైనా బతకొచ్చు అన్న ధోరణికి ఈ రోజున వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇంకా నారాయణ స్వామి గారు అంటే ఆయన కూడా చెప్తున్నారు కదా 75 ఏళ్ళని ఆయనే. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంత వయసు వచ్చింది కృష్ణారామ అనుకోమని. మరి అందరినీ వాళ్ళకు కూడా చెప్పాలి ఆయన మాట. కృష్ణారామ అనుకోకుండా ఏంటయ్యా ఇది, మరి ఇట్లాంటి పనులు చేయకండి, కృష్ణారామ అనుకొని మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేయండి మెల్లగా అని చెప్తే చెప్పేస్తారు.
అలా కాకుండా బయటకు వస్తే చంపేస్తాం గొడ్డలి బాత్రూమ్ అంటే మాత్రం పాపం ఎవరు కూడా నోరు విప్పరు. మరి విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డే మరి చెప్తాడా చివరికి, మరి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా జైలుకి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అందరూ తీసుకొచ్చారు, అందరు వాస్తవాలు ఒప్పుకున్నారు, కోర్టుగా సబ్మిట్ చేయబోతున్నారు రేపు ఫైనల్ ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్ లో విపులంగా సతీ సమేతంగా మొత్తం భారతీయ సిమెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఎలా చేరిని, భారతిరెడ్డికి ఎవరి ద్వారా చేరిని, భారతిరెడ్డి పెట్టుబడి ఎక్కడ పెట్టింది, ఎన్ని టన్నులు బంగారం కొన్నది, ఎంత ప్లాటినం కొన్నది, అన్ని వివరాలు సంపూర్ణంగా సమర్పించారు. సకల మర్యాదలతో సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం అనేది ఈ రోజున మీరు గమనిస్తే 1,00,000 మంది ప్రాణాలు తీసుకుని 1,50,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి రక్తపు కూడు తిని సంపాదించిన ఆ 1,00,000 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి జమ చేసే దాకా సిట్టు వాళ్ళిద్దరిని వదిలిపెట్టదు. వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఎక్కడ దాచుకున్నా తీసుకొచ్చి ప్రభుత్వానికి జమ చేయక తప్పదు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఈ రోజున ప్రజలు రక్తం తాగారు. వీళ్ళు ఎంతమంది కుటుంబంలో ఒక యజమాని కోల్పోతే ఎంత బాధ ఉండిద్ది, మరి అవన్నీ కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రజల ఉసురు కొట్టక తప్పదు. ఆల్రెడీ కొట్టింది కాబట్టి ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారో కనిపిస్తుంది. వీళ్ళ ఎంపీలు అందరూ కూడా ఏ విధంగా జంప్ అవుతున్నారో కనిపిస్తూ ఉంది. పార్టీ ఇంకా రేపో మాపో అన్నట్లుగా ఉంది. ఇంకా దింపుడు కళ్ళెం మాదిరిగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. 1,00,000 మంది ఉసురు తీసి రక్తం తాగి సంపాదించిన జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు కక్కించేదాకా ఆ 1,00,000 ఆత్మలు జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉంటాయని, యలహంక ప్యాలెస్ దాటి జగన్మోహన్ రెడ్డి పారిపోకుండా ఆ ఆత్మలే కాపాడుతూ తీసుకొచ్చి సిట్టుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాయంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.